సిద్దిపేట జిల్లా తొగుట గ్రామంలో మల్లన్న సాగర్ కెనాల్ నుంచి నీటిని చెరువులకు వదిలారు మంత్రి హరీష్ రావు. 1 యూనిట్ విద్యుత్తు 30 రూపాయలకు కొనుగోలు చేసి రైతులకు వ్యవసాయానికి ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టడం వల్ల నీరు విద్యుత్తు వృధా అవుతుందని ప్రతి నీటి చుక్క సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చెక్ డ్యాంల నిర్మాణానికి 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పండిన పంటంతా కొనడానికి 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి రైతుకు భరోసానిచ్చింది. రైతుల్లో ఆత్మ గౌరవాన్ని పెంచిండ్రు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి. అందుకే ఈ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ దుబ్బాక కెనాల్లో తాను చదువుకున్న స్కూల్ దుబ్బాక పక్క పొంట నీళ్లు పోవాలని వారి జన్మదినాన ఈ నీళ్లు వదలడం జరిగింది. మరి వాళ్ళందరం కూడా రైతు అనేవాడు ప్రతి ఒక్కరు మన కేసీఆర్ గారికి రుణపడి ఉండాలి. నిజంగా రైతు విలువ పెంచిండు, రైతు గౌరవం పెంచింది మన కేసీఆర్ గారు మాత్రమే. లేకపోతే ఏ నాయకుడు కూడా ఈ దేశంలో రైతు గురించి ఆలోచించలే. ఇవాళ రైతుకు ఒక భరోసా దొరికింది, ఒక భద్రత దొరికింది, రైతు గౌరవం పెరిగిందంటే అది కేసీఆర్ గారి పాలన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రైతులందరికీ కూడా గుర్తు చేస్తూ చెక్ డ్యాంల నిర్మాణానికి 2000 కోట్ల